హే హాయ్ హలో ఎవ్రీవన్. సో ఏంటంటే గుడికాడ ఈ టైంకి ఏం చేస్తారంట, నైట్ 11 అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అందరం అట్లా ట్రిప్కి వెళ్ళిపోదామని పోతున్నాము. ట్రిప్ కంటే ఇక మొత్తం గుడ్ల ట్రిప్కి అన్న వాళ్ళందరికి ఆడన్న ప్రాంతన్న వెంకటన్న అండ్ సుమనన్న దే ఆర్ దేర్. మిస్టర్ సౌమ్య ఇస్ హియర్. మొత్తం 5 పోతున్నాం కార్లా. మంచిగా పోయి మంచిగా వచ్చేస్తాం. ప్రాంతన్న, వెంకటన్న, ఆర్ యూ ఫీలింగ్ ఎక్సైటెడ్? సో మచ్ ఎక్సైటెడ్. ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్. నువ్వు వెంకటన్న, ఆర్ యూ ఫీలింగ్ ఎక్సైటెడ్? ఎందుకు అన్న? గెట్ అవుట్, త్రో హిమ్ అవుట్ ఆఫ్ ది కార్. సుమనన్న, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఆర్ యూ ఎక్సైటెడ్? అందరం జంప్ 5 బికాస్ ఆఫ్ సుమనన్న ట్రిప్ అవుతుంది. డిస్కషన్ చేస్తారు ట్రిప్ పోతుంటే. ఏమన్నా మొత్తం అందరు కార్ ఫ్రీక్స్ ఉన్నారు ఈ కార్లో. ఇప్పుడు నువ్వురా ఈడ కార్ ఫ్రీక్ కార్ ఫ్రీక్ అన్న, ఈడ కార్ ఫ్రీకే. ఆయన వేరే ఫ్రీక్. ఏ ఫ్రీక్? మహీంద్రా ఎయిర్లైన్స్ టేక్ ఆఫ్. డిక్కి మొత్తం లగేజ్తో నింపిస్తాం. అమ్మా నీళ్ళ బాటిల్ తీసుకొచ్చారు, మంచి పని చేశారు మీరు. ఎట్లా డీజిల్ బదులు పెట్రోల్ వేపిస్తారా? టెంకీ ఫుల్ వేపిస్తే ఇక మళ్ళీ షాద్నగర్ పోవాలి. షాద్నగర్ కాదు, మామ్నగర్ పోవాలి. ఇక ఈ నుండి స్టార్ట్ అయిపోతే స్ట్రేట్ మైసూర్ పోతాం. మైసూర్ పోతాం మ్యాక్సిమం. ఇక మైసూర్ నుండి ఐటనరీ చూసుకోవాలి. ఏం ఫిక్స్ కాలేదు, డైరెక్ట్ కార్లో లగేజ్ వేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రాజాపూర్ దగ్గర వేయించుకుందామని డీజిల్ వేయించుకొని వెళ్ళిపోతాం. ఫుల్ ట్యాంక్ వేయించుకుంటాం. 4,550 పట్టింది. అంటే ముందు ఉండే 143 ఉండే రేంజ్. ఇప్పుడు ఎంత అయిపోయింది చూపి రేంజ్. కీ నాటిన వెహికల్ చూపిస్తలేదు, కూస్తే చూపిస్తుంది. కూర్చున్నాం మనం. మీకు డోరే అరే చీనా 923 వచ్చింది రేంజ్. రూమ్లో పెట్టేసాను ఫుల్ ట్యాంక్. 923 అంటే 923 పోతుందా అన్న? ప్రకారం లైక్ అరౌండ్ 800 కిలోమీటర్స్ టు 850, 850 కిలోమీటర్ రోడ్ అంతా. లేచిండు ఫ్లాష్ మ్యాన్. తిన్ని కాపినాం. ఎంత ఈజీ ఒక 200 కిలోమీటర్స్ కవర్ చేస్తాం 3 అవర్స్లో. పోయి ఆకలి కొంచెం ఉన్నది ఎంత అయిపోతుంది. రే ఇరిగిపోతుంది రా, అట్లా కూర్చున్నావేం రా. జాగ్రత్త రే. కార్లో పడుకొని సెటప్ చేస్తాం ఇద్దరం. ఇదంతా ట్రాలీ బ్యాగ్లు ఎక్కువైపోయినాయి. ఒకటి నాది, ఒకటి ఈయనది, ఒకటి ప్రణీత నాది. ముగ్గురికి 3 ట్రాలీలు. ఇప్పుడు ఇవన్నీ కిందికి వేసేయాలి. సీట్ కిందికి వేసేసి ఇవన్నీ అటు వేసేస్తే అయిపోతుంది. రైస్ దాల్ తడగా నాకు చలి పెడుతుంది. ఇంతసేపు చలి పెట్టలేదు. చలి పెట్టు మంచిగా తినేసినాం. ఈయన అద్దం తుడుస్తుండే అప్పటి నుండి పేపర్లో పెట్టి. ఏం నింపుకొచ్చినావు దాంట్లో? వాట్ ఈస్ దిస్ సొల్యూషన్? షాంపూ వాటర్. పేపర్లు పెట్టి నీట్గా తుడుస్తుండు. బాయ్ తుడు. నెక్స్ట్ డ్రైవర్ ఈయన్నే. సెటప్ బాగుందిగా. ఒక్క హోదా వండినంటే బాగుంటుండే. అయితే ఈ నుండి కొట్టుడే ఇదే అయిపోతుంది. లోపల దూరేదా స్టార్ట్ అయిపోదాం. సుమా నాన్న ఈ మంచిగా వండుకో. వెనకాల ముగ్గురం పడతామా? ఫస్ట్ పడతాంలే, ఎందుకు కొట్టాం కానీ. మంచి ఇట్లా సెట్ అయిపోయినాం. సాంగ్ కావాలంటే సార్కి
మా సార్ ఇక అడుగుతాడు. అన్నీ అడుగుతాడు. ఒక్కైనా అడిగినవన్నీ చేయాలంటే ఇక అనిపించదు. పోనీగా చలో ఇక పడుకున్న తర్వాత నియర్లీ బెంగళూరులో ఉన్నాము. పొద్దుగాల 5:44 అవుతుంది. ట్రాఫిక్ చూపిస్తుంది. ఇది ట్రాఫిక్, రెడ్ లైన్. గుడ్ మార్నింగ్ బెంగళూరు. అందరు వెనకాల మంచిగా ఆడుకున్నారు. నేను డ్రైవ్ చేస్తున్నా, అంటే నేను డ్రైవ్ చేసి కూడా ఎక్కువసేపు ఏం కాలేదు, కొద్దిసేపు అవుతుంది. ఇంత పొద్దున్నే మన హైదరాబాద్లో వేయడం ట్రాఫిక్ జామ్ కాదు, ఈడవుతుంది. ఈడ వరకు లేదు, 7 వరకు ఉంది ఆడ. అమ్మో డేంజర్ ఉంది. బెంగళూరు అంటారు కానీ బెంగళూరు మాత్రం డేంజర్ ఉన్నది. ఏడో దాకా ఆడ అనిపిస్తుందా ట్రాఫిక్? బట్ టైం ఎంత అవుతుంది? 5:46. ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత ట్రాఫిక్ అంటే గ్రేటే, మామూలు కాదు. మన హైదరాబాద్లో ఉండదు కదా ఇంత ట్రాఫిక్ పొద్దుగాల. కరెక్ట్ ½ అన్ అవర్ పైన అయింది. ట్రాఫిక్ చూపురు ఒకసారి. 4 కిలోమీటర్లు వచ్చినాం, అదంట 4-5 అంతే. ఏంది ట్రాఫిక్? అమ్మ ఇంత పొద్దుగాల ఓడైనా అది ఇటు గీసోంటి సిటీలో ఏదో ఫ్లైఓవర్ ఎక్కినాం, ఫాస్ట్ ఎక్కిపోతాం. ఏమ్రా అప్పటి నుండి దగ్గర గంట తర్వాత ఇప్పుడు రిలీఫ్ అయినాం మంచిగా. సీదా కొట్టుకుంటా పోవడం. ఎంత ఉంది? 163 కిలోమీటర్స్ ఉంది. మైసూర్ పెట్టుకున్నాం. ఇక ఏం ప్లాన్ చేసుకోవాలి, గో విత్ ద ఫ్లో అన్నట్టు పోతున్నాం. మా బాయ్ కొట్టుకుంటూ పోతుంది బండి వెళ్ళిపోతే. ఇంకా అట్లా మాత్రం ఉండాలి రేంజ్. మనం గిట్ట అట్లానే వెళ్ళిపోం. 160 కిలోమీటర్స్ 2 hours 23 minutes. 8:52 చూపిస్తుంది అరైవల్. చూద్దాం ఇక. మైసూర్ రోడ్ మీకు పోతే ఇక రోడ్ బాగుంటుంది, వెదర్ రిటర్న్ బాగుంది. కానీ ఇంతసేపు ట్రాఫిక్ అనిపించింది, మామూలు పిచ్చి కాదు. మైసూర్ రోడ్, వెల్కమ్ టు నైస్ రోడ్ అంట. ఇట్లా పేర్లు పెడుతురా నైస్ రోడ్ అని. ఇటు నుండి వెళ్ళిపోతే ఇక బైపాస్ స్ట్రైట్ వెళ్ళిపోతాం మైసూర్. 8:30 8:40 వరకు వెళ్ళిపోతాం. 6:52 అవుతుంది ఇప్పుడు. అందరు అవుట్, మంచిగా ఆడుతున్నారు అందరు. మనకి ఒక 20 నిమిషాలు నిద్ర ఉంది అంతే రాత్రి. అయినా ఏం కాదు, కొట్టేస్తాం. మళ్ళీ ఇంకో టోల్గేట్ వచ్చింది. ఎన్ని టోల్గేట్లు పెడతారా? అయ్యా 1-2 సరిపో. బైపాస్ మొత్తం టోల్గేట్లు పెట్టుకుంటా ఒకసారి పడిపోతుంది. అటు టోల్గేట్ ఇటు టోల్గేట్. అమ్మ మంచిగా వేస్తున్నారు రోడ్ ట్యాక్స్ అని. రోడ్లు మొట్ట తీరున్నాయి. NH 275 అంటది. వెళ్ళిపోదాం ఇక మైసూర్. 20 కిలోమీటర్ల థర్డ్ టోల్ అనుకుంటా నాకు తెలిసి. అబ్బా, బెంగళూరు మైసూర్ హైవే. బెంగళూరు మైసూర్ హైవే బ్లాక్ లిస్ట్. స్పీడ్ లిమిట్ 100 ఉంది. 100లో క్రూజ్ పెట్టుకున్నా వెళ్ళిపోం. మళ్ళీ ఎందుకు దూల ఫైన్ పడుతుంది. ఎంత 1000 రూపాయలు. 100 అయినా మంచి స్పీడ్. కానీ 120 ఇచ్చేదండి, రోడ్ బాగుంది కాబట్టి. 120 ఇచ్చినట్టే బాగుంటుంది. స్పీడ్ కెమెరాస్, రాడార్ డిటెక్టర్స్, సీదా అవుట్. ఇంకా 82 కిలోమీటర్స్ ఉంది మైసూరు. 1 అవర్లో వెళ్ళిపోతాం. ఎందుకంటే 100లో క్రూజ్ పెట్టుకున్నా. 120 అలా రోడ్ మంచిగా ఉన్నది. గ్యాంగ్ మొత్తానికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రో. ఏదైతే
ట్రిప్లు అయితే లేచినాం నేను తోలుతాను, నువ్వు టెన్షన్ తీసుకోకు. క్రూజ్ లో పెట్టుకున్నా అని. నేను అదే పడుకుండు వాడు గంట ఏం కాదు కానీ 40 minutes అనుకుంటా. మెక్డానల్డ్స్ దగ్గర ఆగినాం. వీళ్ళేమో మొత్తం వెనకల్లి ఇప్పుడు రాత్రి మొత్తం ఆడ అనుకోరుగా సామాన్ లగేజ్ షిఫ్ట్ చేసేస్తారు వెనకల్లి. సౌమ్య మంచిగా కాఫీలు పెట్టుకొని కూర్చోండి. రిచ్ కిడ్స్, రిచ్ ఫ్రెండ్స్ మీతో వస్తే ఇట్లా చేస్తారు. అదే ఎంత మర్యాద వద్దురా సౌమ్య. పొద్దుగాల ఐస్ కాఫీ తాగితే గుద్దాలు ఉంటుంది. మామూలుగా ఇట్లుందిరా నిద్ర అయితే అసలు రాదు, మొత్తం పోతుంది. ఐస్డ్ కాఫీ. ఏం చెప్పు డైలాగ్. డికాషన్ రిచ్ కిడ్స్ డ్రింక్. మా తాత సంపాదించినట్టు అని చెప్పేసి మేము సంపాదించకుండా కూర్చున్నాం. ఇక దీనయ్య వీడు ఇద్దరు అన్న తెచ్చి డైలాగ్ ఫస్ట్ అని చెప్పురా. డైలాగ్ చెప్పిన తర్వాత మాట్లాడమా. చెప్పిండు డైలాగ్. ఇంకేం నేను చెప్పిన డైలాగ్ చెప్పు. ఏం చెప్పినావు? రిచ్ కిడ్స్ డ్రింక్. డికాషన్ లేదు కానీ కావాలని నీకు కూడా కాదు, నీకే. అందరు రిఫ్రెషింగ్ ఉన్నారు మొత్తం. జరుగు మా సార్. ఇదో డబ్బా ఫోను, దీనికో పవర్ బ్యాంక్. షిఫ్ట్ అది అప్పుడు అది అప్పుడండి. జస్ట్ నౌ వి రీచ్డ్ మైసూర్. ప్రాంతానికి పాపం ఎమర్జెన్సీ. ఇప్పుడు వీడియోలో పెడతాం ఇంకా ఫ్రెష్ అప్ గానికే రూమ్ నుండి పోయారు మా వాళ్ళు. చాలా సేపు అయింది ఇంకా వస్తలేరు. కొంచెం ఆర్సీబీ నుంచి సిఎస్కే పాపం కొడుతున్నారు. మనోళ్ళకి హిందీ తప్ప ఏం రాదు అన్న. ఏమేమో అంటారు ఇక. ఎంతసేపు చేస్తా. జై కన్నడిగా, జై కన్నడిగా, జై కన్నడిగా. నువ్వురా. జై తెలంగాణ. నువ్వు అనాల్సింది జై జగన్నాథ్. సర్వే జన సుఖినో భవంతు. రూమ్ తెగ్గొట్టే సార్. రూమ్ తెగ్గొచ్చు అతరా కూనసురతో కాయరు హంగోళి కర్లేండి కదా. సౌమ్య స్నానం చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. లగేజ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఫ్రెష్ అప్ కానీ రూమ్ తీసుకున్నాం. చూపిస్తా ఇట్లా ప్రస్తుతానికి ఇట్లున్నది రూమ్. ఏదో ఇప్పుడు అట్లా అట్లా అంతే. స్నానం చేసుకొని 1 hour ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళి ఆడ నుండి నెక్స్ట్ 2 hours చూడాలి. ఏదిరా బాలరాజు. హలో. Yeah, sure. I'm busy right now. So tell him to meet me after 1 week. Okay. ఈ నిమిషాలు అయినా అందరు రెడీ అయిపోయినాం. అందరికంటే స్మార్ట్ ఇప్పుడు అంతానే అనిపిస్తున్నా. తెల్ల షర్ట్, నల్ల ప్యాంట్ మొత్తం. వీడైతే మొత్తం పూల చొక్క, పూల చొక్క, ప్యాంట్ మొత్తం. పూలు వాడుకోకుండా పెరుగుతాయి మంచిగా. పూల మీద నీళ్ళు చల్లుకుంటుంటే అవునా? నీళ్ళు కొడతా. చేలో బ్యాగులు తీసుకొని చేయం.
ఈడి నేషాలు అబ్బా ఎట్లా ఇప్పుడు టిఫిన్ చేసేసి జంపిగా అయిపోయి టిఫిన్ చేసుకున్నాం. ఈ సార్ చాయ్ తాగుతున్నాడు, కంఫర్ట్ చాయ్. Take some ghee from him. We'll butter our hands. సుమా అన్నకు పాపం గ్యాస్ ఫామ్ అయిందంట. సేమ్ పండు కోతి లెక్క అనిపిస్తున్నాం అన్న. నేను స్టార్ట్ అయిపోతాం మేము గుడికో. ట్యాంక్ అందరు ముందర వెయిటింగ్. రెడీ? Hi guys. Prantan on form. సరే అని What's up? వాట్సాప్ ఇన్ హిస్ ఫోన్. యాడ్ చేసిరా బిల్లు? చేసినాం. How's everyone doing? Everyone doing very nice. How are you doing? Good morning, good afternoon, good evening, wherever you are, whatever the time you are watching. ఇది ఐగురు క్రేజీ కాదు, శ్రీమాన్ కొట్టారు విటం కాదు. దిస్ ఇస్ హరీశ్వర్స్. మై గాడ్. Hello, hi, namaste, sat sri akal. ఏడుకొచ్చినామో చెప్పలేమా మేము. ఏడుకొచ్చాం మనం చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇప్పుడు కావాలి చెప్పనా? It's one of the most sacred సీక్రెట్ సౌత్ ఇండియా టెంపుల్ ఆఫ్ సౌత్ ఇండియా, శక్తి It's పీఠం. one of the most sacred seven or eight. One of the 8 sacred hills of South India. చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చినాం, శక్తిపీఠం. ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఇక ప్లాన్ చేయలే, ర్యాండమ్గా వచ్చేసినాం. ChatGPTని అడిగినాం, ఒకటి ఇచ్చింది ఫార్మాట్, దాన్ని బట్టి చూద్దాం ఎట్లా వస్తుందో. ఏమి ఇటు పోయేది ఉంటుందా. జస్ట్ ఇంటర్ పాస్. What about the crowd? వాట్ అబౌట్ ద క్రౌడా? చాలా మంది ఉన్నారు. అమ్మవారి గడి పోయి దర్శనం చేసుకొని వద్దాం. ఇక నాకు తెలిసి ఫోన్స్ అలా ఉన్నాయో లేదో తెలియదు. అలా ఉన్నాయని వీడు అంటుండో, అలా ఉన్నాయో లేదో తెలియదు. ఏమన్నా ఫోన్స్ అలా ఉన్నాయి? ఎవరు చెప్పారు? బయట ఆటో అన్న అడిగేసి వచ్చిందంట సార్. వెంకటన్న టికెట్ తీసుకురానికి పోయాడు. ఫిలిం ఆడిషన్ ఇస్తాడంట. అబ్బా 100 రూపీస్ టికెట్, 50 రూపీస్ 100 రూపీస్ ఉన్నాయి. 100 రూపీస్ టికెట్ తీసుకురానికి పోయాడు. అంతన్నా సుమన్ అన్న ఇద్దరు స్నాప్లు తీసుకుంటా ఉన్నారు. ఈయనకు స్నాప్ లేదు. నేను పెట్టాలి ఇప్పుడు స్నాప్. చాముండేశ్వరి టెంపుల్ షేర్ 100 రూపీస్ లైన్లోనే ఇంత రష్ ఉన్నది. ఇక ఫ్రీ లైన్ ఎంత రష్ ఉంటుందో. 20 minutes అవుతుంట రష్. ఎంతమంది ఉన్నారు? అట్లా చెప్పిండు. వీడేమో చెక్ చేస్తారు మళ్ళీ, ఏమో ఎట్లుంటుందో దర్శనం. ఫస్ట్ టైం విజిటింగ్ ఆల్. నువ్వు ఫస్ట్ టైమే. ఎస్ అందరం. I have been to the Mysore, but it's my first time to visit this place. నీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెడతా సబ్ టైటిల్స్. అంగ్రేజీ. Do you want me to speak in UK or US English? We want Paris English. No, Russian English. Russian. Yeah, yes, You Russian. want $100? Yes. I want $100. టెంపుల్ అయితే బాగానే ఓల్డ్ ఉన్నది. అంటే ఎక్కువ మంది ఉంటుంది, కొద్దిసేపు లేకపోతే దర్శనం. ఇంతే ఉంది టెంపుల్ ఇది. ఇప్పుడే దర్శనం అవుతుంది. లడ్డూలు ఫ్రీగా. టికెట్లు అంటే 100 రూపాయలు టికెట్ ఉంటే ఫ్రీ లడ్డు ఇచ్చి లోపల వీడియో తీయనిస్తాం. అందుకే వీడియో తినేసి వెళ్ళిపోండి. ఒక కుంకుమ ప్యాకెట్ 10 రూపాయలకి అమ్ముతారు. 4 తీసుకున్నాం.
ఇప్పుడు చీరలు కూడా అమ్ముతున్నా శారీ కౌంటర్ అంట. ఇంత ఫ్రీ లైన్ 100 రూపీస్ లైన్ 20 minutes. కాల్ హిమ్. వి డోంట్ నో వేర్ బయటకు వచ్చినాం. బీచ్ తినాలని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా. లడ్డు ఇంకా కుంకుమ. ఇక ఈ నుండి పళని పోతున్నాం. పళని అంటే ఈ నుండి 3 hours పడుతుంది ఈజీగా. పళని వెళ్ళిపోతే అయిపోతుంది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ దర్శనం అయిపోయింది. గుర్తులే మ్యాగ్నెట్ తీసుకున్నా. ఇక ఈ నుండి పళని స్ట్రేట్. ఎన్ని కిలోమీటర్స్? 200 300? నెట్ వస్తలేదంట. కిందికి పోయి చూద్దాం. వి స్టార్టెడ్ టు పళని. మధ్యలో కొబ్బరి పండ అని. వేర్ ఈజ్ యువర్ పార్ట్నర్? ఏ మిస్టర్ పార్ట్నర్ కమ్ హియర్. కొబ్బరి పండ ఆగు. పాపం సుమన నాకు తిప్పుతుందంట అప్పటి నుండి. హలో నేను అదోడు లేబర్ చేయలే. హలో బంద్ చేయాలి. ఇక్కడ పళని ఎంత దూరం? ఆడికి మధురై ఎంత దూరం? 250 kilometers, 5.5 hours. టోటల్ ఫారెస్ట్. మొత్తం ఫారెస్ట్ అక్కలే డ్రైవ్. కానీ హైవే రోడ్ అంటే సింగిల్ రోడ్. కార్ గిట్టంగా అసలు రెస్టే లేదు. రెస్ట్ ఎంతసేపు ఇచ్చినాం దానికి? మా అంటే 1 గంట ఇచ్చినాం అంతే. అంతే. వీడియో హలో హలో అంటారు. అయిపోయిన దాంట్లో ఏం గుంజుతున్నావు? డీజిల్ కొట్టించుకొని కాగినాం. ఇంకా 130 ఉంది రేంజ్. కానీ ఇన్నే ఫుల్ కొట్టించుకుంటున్నాం. ముందర మొత్తం అడవి ఉంది. ఇక్కడ దొరకకపోతే బుక్ అవుతాం అంట. ఇప్పటివరకు అయితే 780 kilometers వచ్చినాం. పళని వెళ్తున్నాం ఇక్కడ నుండి. ఎంత వస్తుంది అంటే ఇంకా 230 kilometers ఉంది పళని. వెళ్ళిపోడే ఆడికి అయిపోతుంది. ఆడ నుండి మనం మధురై పోతున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. ఇట్లా పడితే అట్లా పోతున్నాం అంతే. లోపల కూర్చొని గపాలు పోతారు అందరు. 500 పట్టింది. 4500 అంటే బాగానే వచ్చింది. ఎంత వచ్చిందా అన్న? ఫారెస్ట్ ఎంటర్ అయ్యి చాలాసేపు అయింది. నేను లేట్గా రియాక్ట్ అయినా. నిద్రమాపు వస్తుంది. పడుకుందామని నడుకుంటా సింగిల్ రోడ్ వచ్చాను. ఎన్ని kilometers ఉంది? ఇట్లా 15 kilometers ఉంది. ఇంకో 46 kilometers ఇట్లానే ఉంటుంది. చెక్ పోస్ట్లు వస్తున్నాయి. తిన్నికి ఏం దొరుకుతలేదు. బీకేపీ హోమ్స్ ఉంది. తమిళనాడు ఎంటర్ అయినాం ఇప్పుడే. కర్ణాటక తమిళనాడు మధ్యలో ఆవులు నడుస్తున్నాయి. అడవి మధ్యలో ఆపినాం. ఏంటో మారుమూలని ప్రాంతం. PNU's టాయిలెట్ అంట ఏందో. పాపం సుమన్ అన్న కడుపు తిప్పుతుందంట. అందరు గట్టి జోస్తున్నారు. ఇక ఎవ్వరు అలసిపోలే. వీడు తప్ప. వీడు అనుకుంటాడు ఇట్లా అని. పడుకుంటావు ఇప్పుడు. పడుకుంటాడు. ఇంకా 178 kilometers ఉంది. 4 hours. మొత్తం అడవి. అందుకే 4 గంటలు. అంటే యావరేజ్ గంటకు 40-45. అంత తక్కువ. తిని కాగినాం. లంచ్ అయింది. టైం 3 అవుతుంది. ఆకలి ఇచ్చారు. ఆకలి
మామిడి ఆకులు అప్పుడే ఫుడ్ ఇలా ఉన్నారేంట్రా ఫ్యాన్ డై ఏమన్నా వెంకటన్ అంటే ఎట్లా బిజీ 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 Maria, bro will do keep. Bro, this much consume, this much bigger leaf. Bro, one powder not big leaf. Don't give. Yeah, Sir, the name was Ilai Virundu. So Ilai leaf from the big size. okay. Restaurant name. Ilai Virundu. You understand Telugu? No. Only Tamil. Only Tamil. Some English. In This English, is border, right? From Karnataka. సప్పదన్నట next to office. This. దేర్ యు సీ అమ్మా ఎంత ప్రేమ అన్నా నీ మీద నీ ప్లేట్ లో లేదురా. వాడు తిన్నాడు వాడు ఫస్ట్ తిన్నాడు వాడు Kina. Mala miss aitadi. తమిళనాడు ఎగ్జామ్ ఇస్తున్నాడు. ఇంకా కూరలు ఇటం తెచ్చిచ్చిన ఏమేమి కూరలు లేదు దాంట్లో What is this? Sambar. This sambar. సాంబారు రసం Rasam. This also rasam. This pulsu. విచ్ పులుసు పచ్చి పులుసు సరే అని తిను పో. తినేసిన నేను అందరం తిన్నాం డ్రైవింగ్ చేసి ఓపిక నాకు లేదు రాత్రి మొత్తం నిద్ర లేదు కాబట్టి ఇంకా నడతాడు నేను పడుకుంటే 130 కిలోమీటర్సే ఉంది 2.5 hours పడుతుంది పడుకుంటే అయిపోతుంది టెన్షన్ లేదు ఫైనల్లీ వి రీచ్డ్ పళని నా మొత్తం వెంకటన్న అయితే ఇందాకనే డ్రైవింగ్ తీసుకోండి డ్రైవర్ ఇంతసేపు అన్నదే నడిపి ఈయన ఇందాక తీసుకొని ఓవర్ యాక్షన్ చేస్తాడు ఎంతసేపట్లో తీసుకొచ్చినావు అన్న ఈటీఏ 79 పోయి దర్శనం తీసుకున్నారు ఫోన్స్ అలా చేస్తారో లేదు ముందుసారి దొంగతనం తీసుకోపోయాం ఈసారి ఎట్లా కస్టమర్ తీసుకోపోనిస్తారో లేదు ఇదే గుడి ఇట్లా స్టెప్స్ ఉన్నాయి అంతా లైటింగ్ మొత్తం స్టెప్స్ ఎక్కిపోవాలి లేదంటే రోపే ఎక్కాలి పలాని దర్శనం అయిపోయింది మురుగంది నామాలు లేవు నామాలు ఎట్లా పెట్టాడు అంటే పైకి ఫోన్స్ అలా ఉండవు అందుకే ఫోన్లు కింద పెట్టేసి పైకి పోయి దర్శనం తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినాం 1 hour అయింది దర్శనం బగ్గి నడుస్తాడట పాపం ఒకప్పుడు ఇదంతా పార్కింగ్ ఉండేది నడిచేది ఒకప్పుడు ఇదంతా పార్కింగ్ ఉంటుండే ఇప్పుడేమో మొత్తం ఫ్రీ బగ్గి పెట్టేసి కార్లో ఏమైనా పార్కింగ్ పెట్టాలి బగ్గి తీసుకొని బగ్గిలో కార్ దగ్గరనే పార్కింగ్ చేస్తాం పోయి కార్లు ఎక్కేసి వెళ్ళిపోతే అయిపోతుంది మావాడు ఎక్కి నడిపినట్టు పాపం బోర్ కొట్టుకున్నాడు అయితే నడుపుతాడు గేట్ అనేది కాదు రేపు మధురైలో వేసుకొని నీకు పంచలేదు అందుకు పంచ తీసుకోపోనికి వచ్చినాం రామరాజ్కి దేంట్లో తీసుకున్నాం దీంట్లో వేసుకున్నాం దాంట్లో వేసుకున్నాం కేమాలా తీసుకుంటే పంచ 4 పంచాలు 2 చెడ్డీలు 4 కండువాలు 4 కండువాలు అన్నీ తీసుకున్నాం ఏమొద్దు అలౌ చేయరు ఇది తీసుకొని వెళ్ళిపోదాం షాపింగ్ ఫ్రంట్ ఫుల్ బిజీ దిస్ గాయ్ ఆల్వేస్ బిజీ పోతే వెళ్ళిపోవాలి ఐడికి వెళ్ళి అయిపోతుంది కార్ లోపల మొత్తం ఖాళీ అవుతుంది పొద్దుగాల దులిపండి కార్ దులుపుదాం పలాని టు డిండిగల్ రోడ్ మధ్యలో ఆపినాం తిన్నీకి ఏముంది హోటల్ హరిభవన్ అంట ప్యూర్ వెజ్ అన్ని గుళ్ళు తిరుగుతున్నాం కాబట్టి ప్యూర్ వెజ్ ఉండాలి నాన్ వెజ్ ఉండాలి పాపం విన్ పులుసు ఆరిపోయింది ఇళ్ళ నడుస్తుండ్రు
చినిగిపోయింది వాడిని, మామూలుగా ఏం కాలేదు. తర్వాత బేకరీ ఉంది. రెడీ చేసుకోవాలి. ఆహా, చెప్పు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో, నిజంగా మస్తు ప్రశాంతంగా ఉంది. నేను నడుస్తుంటే నేను చెప్తారు ఆర్డర్ జల్దీ చెప్పుర్రి. పరోటా, పుల్కా, నూడిల్స్, పుల్కా. నువ్వురా పరోటా అన్నారా? నువ్వు పరోటానా? చపాతి. చపాతి, మనం పరోటా. నీకెందుకురా? ఇంకెక్క మాట్లాడుతుంది చేసుకుంటాను. చెప్పురా. వాడి ఎక్స్ప్రెషన్ చూడు ఫస్ట్. పరోటా పరోటా పరోటా, చపాతి చపాతి. బాగుందా? ఏది వేసుకోవాలరా? అదా బాగుందా? బాగుందా బాగాలేదు? స్టార్ట్ అయిపోతాం. ఇక వీడేమో పాను, ఈయన ఏమేమో అంటుండు. సో ఈయన మధురై వెళ్తున్నాము. సో హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.